అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో అయితే మార్నింగ్ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఎర్రపప్పు అయితే కర్రీ చేస్తున్నాను. దీంట్లోకి అయితే మామిడికాయలు, టమాటా ముక్కలు, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. పప్పులో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, అందుకోసం అని చెప్పి ఆనియన్స్ వేస్తున్నాను. అరచెక్క వరకు మామిడికాయ ముక్క వేస్తున్నాను. ఇందులో వేసి మామిడికాయ పిక్క అంటే నాకు మా చిన్న బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పి నేనైతే వేస్తున్నాను. కరివేపాకు వేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. కారంకి వచ్చేసేసరికి మన ఆప్షన్ అనమాట. మనకి పచ్చిమిరపకాయల పేస్ట్ కావాలన్నా వేసుకోవచ్చు, కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అదే వేస్తాను, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఎండుకారం అయితే వేస్తున్నాను. ఎర్రకారం వేసి ఉప్పు అయితే సరిపడా వేసేసాను. ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను పోపులో వేస్తాను కదా, ఎక్కువ ఆయిల్ ఎందుకని చెప్పి వేయలేదు. మూత క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 3-4 విజిల్లు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే పప్పు కొంచెం నానింది కదా, మనకి తొందరగా ఉడికిపోతుంది. కందిపప్పుకి అయితే ఎక్కువ విజిల్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. కానీ అయితే నిన్న ఇది ఉగాదికి నెక్స్ట్ డే అనమాట, మండే రోజుది భక్షాలు చేశాను కదా పండగ రోజు. మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని చెప్పాను కదా. ఇలా పొడి పొడిలాడితే చాలా బాగుంది. పిండి మనం పూరి పిండి కలుపుకున్నాం కదా, అది కానీ పూర్ణం కానీ రెండు ఉన్నాయి. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తింటా అన్నారు మా హస్బెండ్ మా పిల్లలు. అందుకోసం అని చెప్పి నేనైతే చేస్తున్నాను. నాకు ఒకటి మనిషి ఒకటిలాగా అయితే చేసేసుకున్నాము. మొత్తం 6 అయితే చేశాను. 2 ఉంటే నైట్ అయితే తినేసారనమాట. చాలా పర్ఫెక్ట్గా, చాలా స్మూత్గా వస్తాయి ఈ పిండితో చేసుకున్నట్లయితే. ఎలా చేసుకోవాలి అనేసి ఎవరికైనా కావాలి అంటే రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒక్కసారి చూసేయండి. మరి ముందుగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తము ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా ఒక చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలి. దాంట్లో మనం రెడీగా చేసుకొని పెట్టుకున్న పూర్ణంని వేసేసుకొని ఇవంతా కూడా చుట్టూ క్లోజ్ చేసేసుకోవాలి. ఏ ఎక్స్ట్రా ఉన్నది కావాలంటే పిండి తీసేసుకోవచ్చు అనమాట. నేను కొన్నిటికి తీస్తాను, ఇంకా ఈ రోజుకి లాస్ట్ కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను, పిండి మిగలకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. పొడి పిండితో చేసుకుంటే చాలా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకు అంతగా అనిపించదు అనమాట. నేను నేతిలో వేయించుతాను కాబట్టి, నెయ్యి వేసి అయితే భక్షాలు అయితే కాల్స్తాను కాబట్టి, అందుకే ఆయిల్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయట్లేను అనమాట. భక్షాలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, మనకు ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఊర్లలో అయితే కొంచెం మందం ఎక్కువగా చేస్తారు, పూర్ణం ఎక్కువగా పెట్టి బాగా ఎక్కువగా మందంగా ఉండేలాగా చేస్తారనమాట. ఇదిగో ఇలా నెయ్యి ఎక్కువగా వేసుకొని భక్షాలు అనేవి మనము 2 వైపులా కాల్చుకున్నట్లయితే చాలా కమ్మటి టేస్ట్ అయితే ఉంటుంది. చాలా మెత్తగా ఉంటాయి భక్షాలు కూడా, చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. రాయలసీమ సైడు చేసే నేతి భక్షాలు అయితే చాలా సాఫ్ట్గా చపాతీలాగా మెత్తగా ఉంటాయి కదా, అవి చాలా పల్చగా ఉంటుంది. పూర్ణం తక్కువగా పెడతారు, పైన లేయర్ కూడా చాలా లూజ్గా కలుపుతారనమాట పిండి. అలా కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. చూసారు కదా, నేతి భక్షాలు అయితే రెడీ అయిపోయాయి కదా. మిగతావన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే చిన్నప్పుడైతే మా అమ్మ భక్షాలు చేస్తే మేమైతే అస్సలు తినకపోతుండే అనమాట. అవి 2-3 డేస్ వరకు అయితే పాడవకుండా ఉండేది. అంటే రోట్లో దంచుకునేదనమాట, పప్పు రోట్లో దంచిన తర్వాత చేసేదనమాట. అయితే ఇక్కడ పప్పు కూడా బాగా ఆరబెట్టిన తర్వాతనే చేస్తారు. అంటే ఫ్రిడ్జ్లో అట్లా ఉండవు కాబట్టి, పప్పు 2-3 రోజులు ఉండడానికి వీలుండదు కాబట్టి, కొంచెం మంచిగా పొడి పొడిలాడుతూ పప్పు ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత రోట్లో వేసుకొని దంచిన తర్వాతనే ఇదే ప్రిపరేషన్ అయితే చేసేవాళ్ళు అనమాట. మంచిగా ఆయిల్ వేసి అయితే కాల్చేవాళ్ళు. చాలా బాగుండేది భక్షాలు అయితే. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాం, కానీ ఇదేంటంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే చేసుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా పూర్ణం కానీ పిండి కానీ. ఒకేసారి అయితే ఎక్కువగా క్వాంటిటీలో చేసి పెట్టాను అనమాట. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వేడివేడిగా నెయ్యి వేసి కాల్చేసి ఇచ్చేస్తాను అనమాట. జస్ట్ 10 నిమిషాల్లో ఎన్ని భక్షాలు కావాలంటే అన్ని భక్షాలు అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్షాలు అయితే నేనైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. 6 అయ్యాయి. ఈ సైజులో కొంచెం పెద్ద సైజే చేశాను నేను. మందం తక్కువగా ఉండేలాగా కొంచెం పెద్ద సైజు ఉండేలాగా అయితే చేశాను అనమాట. అంటే 2 తినే దగ్గర ఒకటే తినొచ్చు అని చెప్పి నేనైతే ఇలా చేశాను. ఇంతకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ లైటింగ్ ఏంటంటే నేను కొంచెం అటు ఇటు కదిలినా కూడా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేసరికి ఇలా లైటింగ్ అయితే ఫోకస్ పడతా ఉందన్నమాట.
నేనైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను, అందుకే ఇలా పైకి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద వంట అయిపోతుంది కదా, ఒకవైపు పిండంతా పడుతుంది కదా, అందుకోసం అన్ని క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అవి ఎక్కువసేపు ఉంటే కాక్రోచ్లు లాగా వస్తూ ఉంటాయి అనమాట, అదొక పెద్ద ప్రాబ్లము. అందుకోసము భక్షాలు అయితే ప్రిపేర్ చేయడం మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మనం పప్పు వండుకున్నాం కదా, పక్కన పప్పుడు మామిడికాయ కర్రీ చేసాం కదా, దాంట్లోకి అయితే తాలింపు వేసేయాలి. తాలింపు వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందనమాట. రాగి జావ కూడా చేశాను అనమాట. రాగి జావ తాగుతామనేసి అడిగితే ఫస్ట్ టైం అయితే చేశాను నేను. అంటే సమ్మర్లో ప్రతిరోజు చేస్తాను, అయితే ఈరోజు నుండే ఫస్ట్ అనమాట రాగి జావ చేయడం. ఇంకా రెగ్యులర్గా చేయాలి, ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పనమాట. ఇక్కడ భక్షాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట. ఇదేంటంటే ఫోన్ కొంచెం స్లో అయిపోయేసరికి నాకు ఎడిట్ చేసేటప్పుడు కొంచెము అటు ఇటుగా అవుతుందన్నమాట వీడియో. అందుకోసమే కొంచెం స్పీడ్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి రావట్లేదు, ఫోన్ స్ట్రక్ అయిపోతుంది. దాదాపు ఇది 5 ఇయర్స్ నుంచి మొబైల్ అయితే వాడుతూ ఉన్నాను. అప్పటి నుంచి వాడి ఇలా అయిపోయింది. ఇంకా ఇలా కుకింగ్ చేసేటప్పుడు ఫోన్ హీట్ ఎక్కుతుంది కదా, అలా హీట్ ఎక్కినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒకవైపు అయితే చేసుకుంటూ ఇంకొక వైపు అయితే ఇలా కాల్ చేస్తాను అనమాట. చపాతీ, పుల్కా, రోటీ ఏది చేయాలన్నా కూడా భక్షాలు అయితే నాకు భక్షాలు ఫస్ట్లో చేయడానికి రాకపోతుండే అనమాట. మా అమ్మనే చేసేది ఫస్ట్లో. నేను పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నప్పుడు, అంటే నేను ఎక్కువ ఆలు పరోటా చేసేదాన్ని. ఆలు పరోటా చేసినప్పుడు అది బయటికి వచ్చేదనమాట. అంటే పిండి కొంచెం గట్టిగా కలపడం, లూజ్గా కలపడం, లేదంటే కర్రీ కొంచెం లూజ్ అవ్వడం, అట్లాంటివి చేసినప్పుడు ప్రాబ్లం అయ్యేదనమాట. అలా చేస్తూ అలవాటు అయిపోయింది. భక్షాలు అయితే నేను ఊరికి పండగకి వెళ్ళినప్పుడు అమ్మ చేస్తుంటే అమ్మ దగ్గర చూసి నేర్చుకునేదాన్ని, నేను చేయాలి అని చెప్పనమాట. మొత్తం భక్షాలన్నీ అయిపోయినాయి. స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకొక వైపు అయితే పప్పు అయితే రెడీ అయిపోతుంది, ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకోవాలి. పప్పు చూసారు కదా, రెడ్ కలర్ వచ్చింది. మనం ఎర్రకారం వాడాం కదా, అందుకోసము అల్లం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి అయితే పోపు అయితే చేశాను అనమాట. పప్పులు లాంటివి ఎక్కువగా నేనైతే ఏం యూజ్ చేయను, ఎందుకంటే పప్పులోకి మళ్ళీ పప్పులు వేయడం ఎందుకని. చట్నీలలోకి అయితే వేస్తాను అనమాట. పోపు దినుసులు ఎక్కువగా వేసి చేస్తాను. రాగి జావ చేశానని చెప్పాను కదా, అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు. మొత్తం రెడీ అయినాక చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మజ్జిగ కలుపుకొని అయితే తాగుతామన్నమాట మేము, అందుకోసం అని చెప్పి మజ్జిగనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ వేసి, పెరుగులో కొంచెం వాటర్ వేసి ఈ బాక్స్లో అటు ఇటు షేక్ చేస్తే మనకు సరిపోతుంది. మజ్జిగ సపరేట్గా చిలకాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందనమాట. అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అన్నం వండేసాను, పప్పు, మామిడికాయ చేశాను, రాగి జావ చేశాను, భక్షాలు చేసేసాను అనమాట. భక్షాలు ఇంకా రాగి జావ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే తిందామని చెప్పి అయితే చేశాను అనమాట. ఇంకా రాగి జావ తాగేశారు మా పిల్లలు, మా హస్బెండ్ తనకు బాక్స్లో కూడా పెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఇది. గిన్నెలు అయితే చాలా అయిపోయాయి కదా.